నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? 3 రోజుల నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను, కానీ చెన్నై తమిళనాడు రాజకీయాల్లో కొలిక్కి వచ్చినాక చేస్తే బాగుంటుందని వెయిట్ చేస్తున్నాను. కానీ అది ఇప్పుడప్పుడే ఒక కొలిక్కి వచ్చేటట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క స్కెచ్ వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. చూద్దాం, నాకు తెలిసి ఇంకా 2-3 రోజుల్లో ఆ రాజకీయాలు కూడా కొలిక్కి వస్తాయి. ఈలోగా మళ్ళీ లేట్ అయిపోతుందేమో అని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత 3 రోజుల నుంచి ప్రతి ఒక్కళ్ళు కంపారిజన్ చేస్తున్నారు. మేబీ ఇద్దరు ఒకే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు, విజయ్ గారు సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి మేబీ ఆ కంపారిజన్ చేస్తూ ఉండొచ్చు. అందులో తప్పలేదు. కామన్ మ్యాన్ ఖచ్చితంగా కంపేర్ చేస్తారు. దాని గురించి నా పాయింట్స్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్దామని ఇలా మీ ముందుకు వీడియో చూస్తున్నాను. ముఖ్యంగా ఏమిటంటే, విజయ్ గారు అవును జీరో నుంచే వచ్చారు. ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎటువంటి పొలిటికల్ సపోర్ట్ లేకుండా జీరో నుంచి వచ్చారు. జీరో నుంచి వచ్చి రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధించారంటే గొప్ప విషయమే, మెచ్చుకోదగ్గ విషయమే, కాదనట్లేదు. కానీ మీరందరూ ఒక విషయం అంటే 2 పాయింట్లు మర్చిపోతున్నారు. ఎందుకంటే 2014లో పార్టీ జనసేన పార్టీ పెట్టినప్పుడు అప్పటికి ఇంకా పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ చేసిన పచ్చి గాయం ఒకటి అలాగే ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది, ప్రజల గుండెల్లోనే ఉండింది. ఆ గాయం నుంచి కోలుకొని ఆ పీడకల నుంచి ప్రజలు మర్చిపోయి బయటికి వచ్చేదానికి కొంచెం టైం పట్టింది. అలాగే 2014లో రాష్ట్రం 2 ముక్కలైంది. రాజధాని లేని రాష్ట్రమైంది, కంపెనీలు లేని రాష్ట్రమైంది మంది. అటువంటి సమయంలో ఏం చేయాలో ఎవరికి అర్థం కాని సమయంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి ముందుకు వచ్చి రాజకీయంగా తన దారి తను తీసుకొని తను ఏది మంచో, ప్రజలకి ఏది చేస్తే మంచి అవుతుందో ఆ రూట్లో నడుచుకుంటూ వెళ్తున్నారు. ప్రజారాజ్యం చేసిన గాయాన్ని మర్చిపోయేలా చేసి 10 ఏళ్ళు కష్టపడి ఓడిపోయినా, 2 చోట్ల ఓడిపోయినా కుంగిపోకుండా, పారిపోకుండా ధైర్యంగా దమ్ముగా నిలబడి గత ప్రభుత్వం 5 ఏళ్ళు చేసిన దాడుల్ని, వ్యక్తిగత దాడుల్ని, ఆర్థిక దాడుల్ని అన్నిటిని తట్టుకొని నిలబడి 2024లో దేశంలోనే ఎక్కడ లేని విధంగా 100% స్ట్రైక్ రేట్తో ఏంది ఇన్ని మైనస్లు. మనం ఇందాక అనుకున్నాం విజయ్ గారు జీరో నుంచి మొదలుపెట్టారని, కానీ పవన్ కళ్యాణ్ గారు జీరో నుంచి కాదు, -100 నుంచి మొదలుపెట్టారు. రాష్ట్రం 2 ముక్కలైంది. పిఆర్పి దెబ్బ ఇలాగా అసలు అతలాకుతలమైన రాష్ట్రంలో ఆ టైంలో పార్టీ పెట్టాలన్న ఆలోచన రావడమే ఎంతో ధైర్యమైన విషయం. అలాంటిది ఒంటరిగా పోటీ చేశారు, కూటమితో పోటీ చేశారు. రాష్ట్రానికి ఏది మంచి అయితే అది చేస్తారండి. విజయ్కి అది చేస్తే అది మంచి అనుకున్నట్టు చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఇలా చేస్తే ప్రజలకు మంచి అవుతుంది అనుకున్నారు, ఇలా చేశారు. మెయిన్ పాయింట్ మర్చిపోయాను. విజయ్ గారు ఫస్ట్ టైం 2 ఏళ్లలో అన్ని సీట్లు గెలవడం ఎంత గొప్ప. ఇన్ని మైనస్ల నుంచి పవన్ కళ్యాణ్ గారు 100% 100% స్ట్రైక్ రేట్తో గెలవడం అనేది ఇంకా పెద్ద విషయం. ఆ విషయం మీరందరూ మర్చిపోతున్నారు. దేశాన్ని వెళ్తున్న మోడీ గారు ఏ పవన్ ఎన్డీఏ అన్నారు, పవన్ మేరా సాథ్యే అన్నారు. అంటే నా వెనక పవన్ కళ్యాణ్ ఉన్నారు అనేసి మోడీ గారే, విశ్వగురువుగా కీర్తించబడే మోడీ గారే పవన్ కళ్యాణ్ గారిని అలా పోయినప్పుడు మనం ఎవరు ఆఫ్టర్ ఇంకా విజయ్ గారు గొప్పోడా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు గొప్పోడా అని జడ్జిమెంట్లు ఇచ్చేంత స్థాయికి మనం వెళ్ళిపోయినాం అనుకుంటున్నారు ఒక్కొక్కరు. నాకు తెలిసి అయితే రాష్ట్రంలో దేశంలోనే ఎవరు పోలేదు. విజయ్ గారికి ఉండే క్రేజు, విజయ్ గారికి ఉండే రాజకీయ పరిణితి ఆయనకుంటే, పవన్ కళ్యాణ్ గారికి ఉండాల్సిన పరిణితి ఆయనకుంది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏమంటే, తమిళనాడులో జయలలిత గారు చనిపోయినాక ఏఐడిఎంకేకి ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. అంటే ప్రతి పార్టీకి ఒక ఫేస్ ఉంటుంది, ఫ్రంట్ ఫేస్. ఆ ఫ్రంట్ ఫేస్ అనేది లేకుండా పోవడంతో ఏఐడిఎంకే చాలా వీక్ అయిపోయింది. సో విజయ్ గారికి వచ్చాయి అన్ని సీట్లు. ఇక్కడ విజయ్ గారు గెలవలేదు, మ్యాండేట్ రాలేదు. గుర్తుపెట్టుకోండి, విజయ్ గారికి అందరికన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి అంతే. విజయ్ గారు కూడా ఇప్పుడు కూటమి కట్టాల్సిందే. 2 పార్టీల్లో 3 పార్టీల్లో ఇండిపెండెంట్లో అందరినీ కలుపుకొని ఒక కూటమిగా ఆయన కూడా ముందుకు వెళ్ళాల్సిందే. రాజకీయం ఏమి అంత సింపుల్ కాదు, అంత ఈజీ కాదు. గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఏమి అంత తెలివి తక్కువడు కాదు. రాజకీయాలు ఆయనకు బాగా తెలుసు, ఆయన బాగా చేస్తారు. సలహాలు ఇచ్చేదానికి మనం అంత స్థాయికి మనం వెళ్ళలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఓపికగా వెయిట్ చేయండి. కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. జై జనసేన, జై హింద్.